మీరు ఎప్పుడైనా ఒక కుడ్లి వద్ద నిలబడి ఏ మార్గంలో వెళ్లాలో తెలియక జీవితంలోని మలుపులు మరియు మలుపుల ద్వారా మునిగిపోయారని మీరు కనుగొన్నారా? అంశా, ఈ స్క్రిప్ట్ జీవిత ప్రయాణాన్ని స్వీకరించడం గురించి స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందిస్తుంది. పరిచయం: జీవితం అనేది ఆనందం, దుఃఖం, పోరాటం మరియు విజయాల దారాలతో అల్లిన అందమైన అస్తవ్యస్తమైన వస్త్రం. ప్రతి క్షణం, ప్రతి నిర్ణయం మనం ఎవరో మరియు మనం ఎరు అవుతామో ఆకృతి చేస్తుంది. శబ్దం మరియు సవాళ్లలో కోల్పోయినట్లు అనిపించడం చాలా సులభం, కానీ గుర్తుంచుకోండి, ప్రతి గొప్ప కథ అనిశ్చితితో ప్రారంభం అవుతుంది. జీవితం కేవలం గమ్యానికి సంబంధించింది కాదు, అది అక్కడికి చేరుకోవడానికి మనం చేసే ప్రయాణం గురించి. కంటెంట్: ప్రతిరోజు మన కథను తిరిగి వ్రాసే అవకాశంతో మేల్కొంటాము. జీవితం మనకు అడ్డంకులను అందిస్తుంది, కానీ ఈ అడ్డంకులు స్థితిస్థాపకతను మరియు శక్తిని పెంపొందించుకుంటాయి. మనం కష్టాలను ఎదుర్కొన్నప్పుడు తర్వాతి అధ్యాయం కోసం మనల్ని సిద్ధం చేసే అమూల్యమైన పాయాలను నేర్చుకుంటాము. భూమిలో లోతుగా నాటిన విత్తనాన్ని వహించుకోండి. ఇది ఉపరితలం గుండా వెళ్తే ముందు చీకటి మరియు ఒత్తిడిని భరిస్తుంది. మొదటి పచ్చని మొలక వెలుడిన అక్షరమే దాని పోరాటానికి నిదర్శనం. ఆ విత్తనం లాగానే మనం కూడా మనం ఎలా ఉండాలో వికసించడానికి మన పోరాటాన్ని భరించాలి. సానుకూలతతో మిమ్మల్ని చుట్టుముట్టండి. మీ ప్రయాణంలో మీరు నడవడానికి ఎంచుకున్న వ్యక్తులు మిమ్మల్ని పైకి లేపగలరు లేదా మిమ్మల్ని దించగలరు. మిమ్మల్ని ప్రేరేపించే వారిని, ఎదగడానికి మిమ్మల్ని సవాలు చేసేవారిని మరియు మీ దృష్టిని విశ్వసించే వారిని వెతకండి. మారు ఎక్కువ సమయం గడిపే కదుగురిలో మీరు సట్టుననున్నారు కాబట్టి తెలివిగా ఎంచుకోండి. గుర్తుంచుకోండి, దారిలో పొరపాట్లు చేయడం సరిందే. వైఫల్యం విజయానికి వ్యతిరేకం కాదు, అది దానిలో ఒక భాగం. ప్రతి ఎదురుదెబ్బ ఉల్దదికి అవకాశాన్ని అందిస్తుంది. ఏమి తప్పు జరిగిందో ఆలోచించండి, దాని నుండి నేర్చుకోండి మరియు మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ఆ జ్ఞానాన్ని ఉపయోగించండి. ప్రతి అనుభవాన్ని స్వీకరించండి, ఎందుకంటే వాటిలో ప్రతి ఒక్కటి మీ అభివృద్ధికి కీలకమైన పాహాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా కథచికెంత పాటించండి. పోరాట సమయాల్లో మనం కలిగి ఉన్న ఆశీర్వాదాలను కోల్పోవడం సులభం. మీ జీవితంలో ఎంత చిన్నదైనా మంచిని గుర్తించడానికి ప్రతిరోజు ఒక క్షణం కేటాయించండి. కృతజ్ఞతతో కూడిన హృదయం ఆనందం కోసం ఒక అయస్కాంతం. చివరగా, కళ్ళు కండం ఆపవద్దు. మీ కళ్ళు మీ కోరికలను నడిపే ఇంధనం. అవి అస్పతంలోకి దూకడానికి మిమ్మల్ని నెట్టివేసే దర్శనాలు. వారు మీకు మార్గనిర్దేశం చేయనివ్వండి, మీకు స్ఫూర్తినివ్వండి మరియు మీకు దిశానిర్దేశం చేయనివ్వండి. సారాంశం: జీవితం అనేది ప్రయాణాన్ని స్వీకరించడం, పోరాటాల నుండి నేర్చుకోవడం, స్ఫూర్తిదాయక విగిత్తులతో సంబంధాలను పెంపొందించడం, విజయంలో భాగంగా వైఫల్యాన్ని అంగీకరించడం, కథ పాటించడం మరియు మీ కలదిరి పట్టుకోవడం. రిక్యాప్: మా తదుపరి చర్చలో స్థితిస్థాపకతను పెంపొందించడానికి మరియు ప్రతికూలతను అవకాశంగా ఎలా మార్చుకోవాలో మేము ఆచరణాత్మక దశలను అన్వేషిస్తాము. మూసివేత్: మీరు జీవితంలో మీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు దీన్ని గుర్తుంచుకోండి, ఇది మిమ్మల్ని నిరీక్షించే సమార్లు కాదు, కానీ మీరు వాటిని ఎలా స్పందిస్తారు. ముందుకు సాగుతూ ఉండండి, మీ కళ్ళను గట్టిగా పట్టుకోండి మరియు మీరు వేసే ప్రతి అడుగు ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగు అని తెలుసుకోండి. జీవితమనే సాహసాన్ని స్వీకరించండి, అది ప్రత్యేకంగా మాదే.